పొందుకుని మనం ఇతరులకు ఎలా ఉండాలంట? ప్రచురించాలి. ఆయన ప్రేమను ప్రచురించాలి, ఆయన వెలుగును చూపించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. చీకట్లో ఉన్నవారిని రక్షింపబడినటువంటి వారు వెలుగులో నడిపించాలి. చీకట్లో ఉన్నవారిని రక్షింపబడి ఎవరైతే వెలుగులోకి వచ్చారో వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళు నడిపించాలి. ఆయన గుణాతిశయాలను మనం వివరించాలి, ప్రకటించాలి, ప్రచురించాలి. అంతేకాని మనం వెలుగులోకి వచ్చాం చాలే, మిగిలిన వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని రాజ్యంలో ఉంటాను చాలు అనుకునేది కూడా అపవాది తలంపులే. స్వార్థం అనేది కూడా అపవాది తలంపులే. స్వార్థము, అసూయ, కక్షలు ఇవన్నీ అపవాది నుంచి వచ్చేవే. అందుకని మనం అపవాది తలంపులు కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే దేవుళ్ళలోనికి వచ్చామో మనం దేవుని వెలుగులో ఉన్నాం కాబట్టి దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని గుణాతిశయాలను